జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం జపమాల పరివర్తనకు తీసుకువస్తుంది. జపమాల ఒక సాతాను పూజారిలో పరివర్తన తీసుకువచ్చే అంత శక్తివంతమైనది అయితే అది ఏ ఆత్మలోనైనా పరివర్తన తీసుకువచ్చే అంత శక్తివంతమైనది. జపమాల ప్రజలను ఎలా సమర్థవంతంగా మారుస్తుంది, వారికి వెలుగును మరియు సత్యం యొక్క సంపూర్ణతను ఎలా తెలియజేస్తుంది? సిస్టర్ లూసియా డోస్ శాంటోస్ ఈ ప్రశ్నకు గొప్ప సమాధానాన్ని చెబుతున్నారు. ఆమె ఈ విధంగా చెబుతున్నారు: దివ్యసప్రసాదం యొక్క పవిత్ర ప్రార్థన తర్వాత జపమాల ప్రార్థన విశ్వాసం, ఆశ మరియు దాతృత్వం యొక్క రహస్యాలను మన ఆత్మకు బాగా ఆకర్షిస్తుంది. సెయింట్ లూసియా డి మోంట్ఫోర్ట్ ప్రకారం మరియ తల్లి స్వయంగా జపమాల గురించి చెబుతూ ఈ ప్రార్థన దివ్య బలి పూజ తర్వాత గొప్ప ప్రార్థనగా చెప్పింది. ఆయన ఇలా రాశారు: ఒకరోజు మరియ తల్లి ధన్య అలాన్కు ఈ విధంగా వెల్లడించింది, ఇది మన ప్రభువు ప్రేమ యొక్క అత్యంత ముఖ్యమైన మరియు సజీవ జ్ఞాపకార్థమైన పవిత్ర దివ్య బలి తర్వాత పవిత్ర జపమాల కంటే మెరుగైన భక్తి మరొకటి ఉండకపోవచ్చు. జపమాల అనేది అతి గొప్ప ప్రార్థన అయిన పవిత్ర దివ్య బలి పూజ నుండి ప్రవహిస్తుంది. జపమాల పవిత్ర త్యాగంతో ఐక్యంగా ఉండటంలో జపమాల దాని శక్తిని కనుగొంటుంది. డొమినికన్ ఫాదర్ మేరీ ఎటియర్నే వాసియార్ వంటి గురువు తన సాయంత్రం జపమాల తన సాయంత్రపు దివ్య సప్రసాదం అని పేర్కొనేలా చేసింది. సెయింట్ డొమినిక్ కాంగ్రిగేషన్కు చెందిన గురువు జపమాల పట్ల ఎంతగానో అంకిత భావంతో ఉన్నారు. అతను రోజంతా దానిని ప్రార్థించినందున అతను జపమాలను జీవించాడు అని చెప్పబడింది. తన సాయంత్రం జపమాలని తన సాయంత్రపు దివ్య సప్రసాదం అని సంబోధించారు. జపమాల ఆత్మలను యేసు వద్దకు, యేసును మరియల ద్వారా ఆత్మల వద్దకు తీసుకువస్తుంది. జపమాల ప్రార్థన ముఖ్యంగా పూసల తీగపై ఒక చిన్న సత్యోపదేశం మరియు కొత్త నిబంధన. పవిత్ర రహస్యాలలో ఉన్న సత్యాలు హృదయాలను మరియు మనస్సులను దైవిక ప్రకటనను నింపటం ద్వారా వాటిని విశ్వాసం యొక్క సంపూర్ణతకు మార్చే శక్తిని కలిగి ఉంటాయి. క్రైస్తవ మతం యొక్క జీవితాన్ని మార్చే రహస్యాల యొక్క ధ్యాన దృశ్యీకరణ జపమాల రహస్యాలలో సంగ్రహింపబడింది. జపమాల ప్రార్థించటం అంటే మన విమోచన యొక్క పవిత్ర స్థలాలకు ఆధ్యాత్మిక తీర్థయాత్ర చేయటం. యేసుక్రీస్తు పవిత్ర రహస్యాలను ప్రార్థించటం మనల్ని మారు మనసు, ఒప్పుకోలు మరియు దివ్య సప్రసాదానికి దారితీస్తుంది. పోప్ పయస్ 11 దీనిని ఈ విధంగా చెప్తున్నారు: జపమాల దేవుడు వెల్లడించిన సత్యాల వైపు మనస్సులను ఎత్తి చూపుతుంది మరియు మనకు స్వర్గం తెరవబడిందని చూపిస్తుంది. పరిశుద్ధ మరియ తల్లి స్వయంగా ఈ ప్రార్థనా పద్ధతిని గట్టిగా సిఫార్సు చేసింది. మేరీ చేతుల ద్వారా దేవుడు మనకు అన్ని కృపలను అనుగ్రహిస్తారు. పాపం నుండి మనల్ని దూరం చేసి సద్గుణ జీవితానికి నడిపిస్తుంది మరియు కృపను పవిత్రం చేసే జీవితాన్ని గడపటం ద్వారా క్యాథలిక్ చర్చి యొక్క బోధనలు మరియు దివ్య సంస్కారాలు పూర్తిగా స్వీకరించటానికి మనల్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి జపమాల మారు మనస్సును తీసుకువచ్చే శక్తిని కలిగి ఉంది. జపమాల మనల్ని యేసుక్రీస్తు వద్దకు నడిపిస్తుంది. అందుకే అమ్మమ్మలు మరియు అమ్మలు తమ పిల్లలను విశ్వాసంలోనికి తిరిగి తీసుకురావడానికి ఎక్కువగా ఉపయోగించే భక్తి సాధనం జపమాల కాదా? ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది తమ తల్లి లేదా అమ్మమ్మ ప్రార్థించే జపమాల ద్వారా విశ్వాసంలోనికి తిరిగి వస్తున్నారని చెబుతారు. కాబట్టి మన పరలోక తల్లి అయిన మరియా తన ఆమోదిత దర్శనాలలో మనలో మరియు ప్రజలలో లోతైన మార్పును తీసుకురావడానికి నిరంతరం జపమాల ప్రార్థన చేయమని ఎందుకు కోరుతుందో అది అర్థమే. తల్లికి తాను ఏమి పని చేస్తుందో తెలుసు. కన్య మరియా అందరినీ జపమాల ప్రార్థన చేసి మారు మనస్సును పొందాలని కోరుకుంటుంది. జపమాల ప్రజలను క్యాథలిక్ విశ్వాసంలో ఉన్న సత్యం యొక్క సంపూర్ణతకు తీసుకువచ్చే శక్తిని కలిగి ఉంది. దీనికి ఒక నిర్దిష్ట ఉదాహరణ ఉంది. అక్టోబర్ 7వ తారీఖు 1901 సంవత్సరమున అప్పటి ఆంగ్లికన్ చర్చి సభ్యులైన 2 వ్యక్తులు, ఫాదర్ పాల్ వాట్సన్ మరియు ఫాదర్ లురానా వైట్, ది రోజరీ లీగ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది అటోన్మెంట్ అనే ఉద్యమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం ఇంగ్లాండ్ను దేవుని తల్లికి అంకితం చేయటం కోసం ప్రార్థించటం మరియు పనిచేయటం. ప్రతి సభ్యుడు ఈ ఉద్దేశం కోసం రోజుకు కనీసం 3 జపమాల గుర్తులు ప్రార్థిస్తానని వాగ్దానం చేశారు.
నమ్మశక్యం కాని విధంగా 1909లో ఫాదర్ పాల్ వాట్సన్, మదర్ లూరానా మరియు మరో 15 మంది క్యాథలికులకు మారారు. సత్యం యొక్క సంపూర్ణత వారిలో మార్పిడిని తీసుకువచ్చింది జపమాల. కథోలిక చర్చి చరిత్రలో మరే ఇతర వ్యక్తి ఇంతకంటే ఎక్కువ మందిని జపమాల ప్రార్థన కోసం సమీకరించిన బాధ్యత కలిగిన గురువుగా గౌరవనీయులైన ప్యాట్రిక్ పెయిటన్ జపమాల ప్రజలను ఎలా మారుస్తుందనే దాని గురించి ఈ విధంగా పేర్కొన్నారు. మీరు మీ చేతిలో ఉన్న జపమాలను చూసినప్పుడు అది చాలా సరళంగా కనిపిస్తుంది. ఆ చిన్న పూసల దారం అయినప్పటికీ ఆ చిన్న గొలుసు ఎంత దూరం చేరుకుంటుంది, అది ఎంత విశ్వాసాన్ని చుట్టుముడుతుంది, అది మనల్ని దేవునికి మరియు మరియకు ఎంత దగ్గరగా బంధిస్తుంది అనేది తెలుసుకోవాలి. ప్రియ సహోదరులారా, మీ జీవితాలను మార్చే శక్తి మీకే ఉంది కనుక తరచుగా జపమాలను ప్రార్థించుదాం. ఆ తల్లి దీవెనలను పొందుతూ మన జీవితాలను మార్చుకుందాం. ఆమెన్.